హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? సో గత ఒక ఫుల్ లెంత్ వీడియో పెట్టి నేను యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్లో ఒక 4-5 నెలలు అయితే అవుతుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇంటికాడ ఉన్నాను. ఒక 2 నెలల నుంచి డ్యూటీకి ఏం వెళ్ళలేదన్నమాట. ఖాళీ ఇంటికాడైతే ఉన్నాను. అందువల్ల ఫుల్ లెంత్ వీడియోలు అయితే పెట్టలా, అప్పుడప్పుడు షార్ట్స్ పెడతా ఉంటున్నాను. అవి కూడా చూస్తున్నారు. సో విషయానికి వస్తే ఈ వీడియోకి మీరు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసినట్టు మన ఛానల్కి ఇప్పుడు దాకా నేను పెట్టిన వీడియోలు అన్నిటికి కలిపి మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి ఇప్పటిదాకా యూట్యూబ్ బోర్డు నాకు ఎంత ఇచ్చాడు డబ్బులు అదనమాట ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు నాకు ఎంత రెవెన్యూ వచ్చిందైతే నాకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేస్తాను అనమాట. మీ అందరికి చూపిద్దామని చెప్పి ఈ వీడియో ఒక 10 రోజుల నుంచి చెప్దాం అని చెప్పి అనుకుంటున్నాను, కానీ ఏమీ కుదరలేదన్నమాట టైం. ఈరోజైతే కుదిరింది. ఓపిక్గా టీవీలో మన వీడియో అయితే షూట్ చేస్తున్నా. సో ఫైనల్గా విషయానికి వస్తే ఫస్ట్ మన మానిటైజేషన్ అయ్యింది ఒక 4-4.5 నెలల ముందర మన ఛానల్కి మానిటైజేషన్ అయిందనమాట. సో అది మీకు షార్ట్స్లో వీడియోలో చెప్పున్నా మీకు ఇంతకుముందు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను మానిటైజేషన్ అయిన నుంచి అయితే ఇప్పటిదాకా ఒక్క వీడియో కాడి నేను ఫుల్ లెంత్ వీడియో అయితే పెట్టలా, ఓన్లీ షార్ట్సే పెడుతున్నా. దాదాపుగా ఒక 4-4.5 నెలల కంప్లీట్గా అయితే అయిపోయింది. పెట్టకపోయినా సరే రెవెన్యూ వచ్చింది. ఇంత ముందు పెట్టిన వీడియోలు బాగా రీచ్ వచ్చాయి అనమాట. ఎంత వచ్చిందో ఫైనల్లో చెప్తాను. దానికన్నా ముందు మీకు ఒక చిన్న ఈ ఛానల్ గురించి నా గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు పూర్తిగా చూడండి. నా బ్యాక్గ్రౌండ్లో పోతున్న వీడియో చిన్న పిల్లోడప్పుడు మొదటి అడుగు ఎంత ఇంపార్టెంట్గా ఉంటుందో అలాంటిది అనమాట. నాకు ఆ వీడియో ఇదేనమాట నా ఫస్ట్ వీడియో. ఈ ఛానల్కి స్ట్రెంగ్త్ అనమాట. మొదటి అడుగు ఈ ఛానల్కి అది. చూడండి, క్వాలిటీ గడి తక్కువగా ఉంది. అప్పుడు రియల్మీ ఫోన్లో షూట్ చేశాను అనమాట. మీకు కనిపిస్తుంది చూడండి. ఇది ఎక్కడికి మా ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్ల వాకబుల్ డిస్టెన్స్, అంటే ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. కొండల ప్రాంతాల్లో పెద్ద గుహ ఉంటుంది, రైల్వే ట్రాక్ది. దాని గురించి ఫస్ట్ వీడియో అదేనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోకి ఛానల్లో క్రియేట్ చేసినప్పుడు వీడియోని పెట్టాను. అప్పుడు ఛానల్ పేరు వచ్చి లక్కీ సురేష్ కాదు, విలేజ్ వ్లాగ్స్ అనింది. ఈ వీడియో పెట్టినప్పుడు నేను ఈ వీడియో పెట్టింది వచ్చి దానికన్నా ముందు ఛానల్ క్రియేట్ చేసింది 2020లో జనవరి 2. అప్పుడు జనవరి 3 లేదా జనవరి 2 పెట్టేసిన ఈ వీడియోని అప్లోడ్ చేసిన ఏదో ఒకటి అని చెప్పి. ఇప్పుడు ఆ వీడియో అప్పుడు 10 మంది చూసేదానికి చాలా ఇదిగునింది. అంటే మన సర్కిల్ ఫ్రెండ్స్కో లేదా వాళ్ళ ఫోన్ తీసుకొని వీడియో ప్లే చేయి చూడు లేదా సబ్స్క్రైబ్ చేయండి నేను చేయడం అలా చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో 1K రీచ్ అయింది అనమాట ఈ 4.5 సంవత్సరంలో. అది గతందే ఓల్డ్ ఇస్ ఓల్డ్ గోల్డ్ అంటారు కదా, ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే అదనమాట. గతంలో పనికిరాలి ఆ వీడియో, ఇప్పుడు పనికొచ్చింది. ఎందుకంటే 1K యూస్ వచ్చింది కదా. ఏదైనా మొదటి వీడియో స్ట్రెంగ్తే వేరు. సో రేపటికి ఎంత వస్తుందో తెలియదు యూస్. అదనమాట నా మొదటి వీడియో. నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు దాకా చెప్పాను. సో ఇంకొకటి, 4 నెలల్లో ఏ వీడియో పెట్టకపోయినా ఎందుకు నాకు డబ్బులు వచ్చాయంటే, నేను జనవరి ఎండ్ ఇయర్లో పల్సర్ బైక్ కొన్నా, దాని గురించి 2 వీడియోలు పెట్టాను. అంతకుముందు ఒక టెంపో ట్రావెలర్ది ఒకటి పెట్టాను వీడియో. అదేవిధంగా ఒకటి ఎర్టికా కార్ది పెట్టాను, ఇంకొకటి స్విఫ్ట్ కార్ది పెట్టాను. ఆ వీడియోలు బాగా క్లిక్ అయినాయంటే మన ఛానల్కి మంచి క్లిక్కింగ్. అది దాదాపుగా ఆ వీడియోలు అన్నీ 30,000 మంది దాకా చూసేస్తున్నారు. వాటి వల్ల రెవెన్యూ వచ్చిందనమాట. షార్ట్స్కి ఏమో అంత ఉండదు, కానీ ఫుల్ లెంత్ వీడియోలకి అమౌంట్ బాగా వచ్చేది. ఒక రకంగా ఛానల్ తగ్గంగా ఎవరు ఎంత చూస్తున్నాడో మనకు అంత వచ్చే అవకాశం ఉంది. వ్యూస్ ఎంత వస్తున్నాయో అంత వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఒక $10 వచ్చాక గూగుల్ వాడు యాడ్సెన్స్ నుంచి ఒక లెటర్ అయితే పంపిస్తాడు మనకి. గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒక పిన్ వస్తుంది, ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం. అది మనం ఏదైతే మన ఓటర్ ఐడి గవర్నమెంట్ ఉంటాయో, ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ $10
రీచ్ అయ్యాక యాడ్సెన్స్ అకౌంట్లో అక్కడ అప్లై ఐడెంటిటీ అన్న ఏదో ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ అయితే నేను $10 రీచ్ అయ్యాక కంప్లీట్ చేసా. గూగుల్ యాడ్సెన్స్ వచ్చే ఒక ఆప్షన్ ఉంది, మన ఇంటికి వస్తుంది పోస్ట్ ద్వారా, అది ఉంది. లేదు నాకు యాడ్సెన్స్ లెటర్ వద్దు, ఫిజికల్గా మొబైల్లోనే డిజిటల్గా అయిపోవాలనే ఇప్పటికది ఆప్షన్ పెట్టారనమాట. ఇంతకు ముందు గతంలో లేదు అది. ఈ ఇయర్ స్టార్టింగ్లో కూడా ఉన్నింది, ఫిబ్రవరిలో మరే లేదా మార్చిలో అది చేంజ్ చేసేసారు. నేను మానిటైజేషన్ చేసే టయానికో మార్చేసారనమాట. అంతకుముందు కంపల్సరీ, అది మ్యాండేటరీ. ఎందుకంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి లెటర్ మన ఇంటికి వస్తే పోస్ట్ ద్వారా మనం అక్కడ ఉన్నావా లేదా అని, ఇప్పుడు మనకి ఏటీఎం పిన్ ఎలా వస్తుందో అలా వస్తుంది ఒక లెటర్లో. ఒక 6 నెంబర్లు అయితే వస్తాయి. ఆ పిన్ అనేది గూగుల్ యాడ్సెన్స్లో ఒక దగ్గర యాడ్ చేయాలి. అలా ఉంది ప్రాసెస్. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏం లేకుండా యూట్యూబ్ వాడు మంచి ఫీచర్ని, అంటే మంచి అప్డేట్ని తీసుకొచ్చాడనమాట. ఒక్కొక్కసారి ఆ లెటర్ మిస్ అవుతుంది. ఎందుకంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నా మాదిగడ్డ విలేజే, ఆ లెటర్ ఒక్కొక్కసారి మిస్ అయిపోద్ది ఏరియాని బట్టి అనమాట. అవన్నీ తలకాయ నొప్పులు ఎందుకు అని చెప్పి యూట్యూబ్ వాడు కంప్లీట్గా 2 ఆప్షన్లు అయితే మనకి పెట్టాడు. ఒకటి ఫిజికల్గా మొబైల్లోనే చేసుకోవచ్చు, ఎటువంటి లెటర్ వద్దని చెప్పి, లేదా లెటర్ కావాలనే లెటర్ తెప్పించుకోవచ్చు. అటు నేను ఫిజికల్గా చేసాను $10 రీచ్ అయినాక. సో తర్వాత ఒక 2 డేస్లో ఐడెంటిటీ మన వెరిఫికేషన్ అయితే అయిపోద్ది. నేనైతే ఫాన్ ఇచ్చాను అనమాట, ఫాన్ కార్డు. అది అట్లా అయిపోయింది ఆ ఐడెంటిటీ అయితే. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అడిగింది. ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇంతవరకు ఎంటర్ చేయాల. మినిమం మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడాలంటే $100 ఉండాలి. $100 ఉంటేనే మనకి బ్యాంక్ అకౌంట్లో ఆటోమేటిక్గా యూట్యూబ్ బోర్డు వేసేస్తాడు. ఎవ్రీ మంత్ 24, 25 అకౌంట్లో పడతాయన్నమాట. $100 రీచ్ అవ్వాలా. కానీ మన ఛానల్కి చెప్తున్నా, మినిమం $100 ఎంత ఉన్నా సరే మళ్ళీ అకౌంట్లోకి అయితే వేసేస్తారనమాట. ఇప్పుడు నాకు ఎంత వచ్చిందా అని చెప్పి చూసేదానికి ఆ విషయానికి వస్తే చూపిస్తా. నాకు ఇప్పటిదాకా ఎంత వచ్చాయా ఫుల్ వీడియోలకి మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి చూపిస్తాను. ఫస్ట్ వచ్చి ఎంత వచ్చాయని చెప్పేదానికి షార్ట్స్కి చూపిస్తా. ఏవైతే 1 మినిట్ వీడియోలు ఉన్నాయో ఆ 1 మినిట్ వీడియోలకి ఎంత వచ్చాయి డబ్బులు అని చెప్పి చూపిస్తాను. 1 మినిట్ వీడియోకి ₹32 వచ్చింది. లైఫ్ టైం పెట్టేసా. ₹32.49. ఇది ఓన్లీ షార్ట్స్కి 1 మినిట్ వీడియోకి. ఇప్పుడు దాకా నాకు వచ్చింది మానిటైజేషన్ అయిన నుంచి ఒక కథ, ఒక 4 నెలల నుంచి ఇప్పుడు దాకా, మేబీ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా. ఇప్పుడు 8 నెలలు కాబట్టి, ఇది ఆగస్టు కాబట్టి 4 నెలలు వేసుకోండి. 4 నెలలకి. తర్వాత పెద్ద వీడియోలు ఏవైతే లెంత్ వీడియోలు ఉంటాయో వాటికి ఎంత వచ్చాయంటే, వీటికే మేజర్ నాకు ఎక్కువ అమౌంట్ వచ్చేది. మన ఛానల్ తగ్గంగా మనకు వస్తుంది రెవెన్యూ. పెద్ద ఛానల్ అయితే ఎక్కువ వచ్చి ఎరక అకౌంట్లకు గడి పడిపోయి ఉంటాయి. ఇది గడి లైఫ్ టైం రెవెన్యూ నాకు మానిటైజేషన్ అయిన నుంచి ఎంత ఉంది చూసారా? చెప్తా. $1,504. చూడండి బాగా, ₹1,504. ఇది మొత్తానికి ఫుల్ లెంత్ వీడియోలకు అనమాట. పెద్ద వీడియోలకి డబ్బులు బాగా వచ్చేది. $1,504. ఇది లైఫ్ టైం వీడియో, లైఫ్ టైం మానిటైజేషన్ అయిన నుంచి 4 నెలలకు వరకే. ఇది నాకు ఎప్పుడు నా బైక్ది, అదేవిధంగా ఒక కారు ఎర్టిగా కారుది పెట్టా. అవి 10K యూస్ వచ్చిన తర్వాత నాకు 4,000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయింది. అంతకుముందు 3,000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయింది. దానికి ముందు కౌంట్ లేదనమాట. 4,000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయినాకే మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మొత్తం రెండింటికి కలిపితే షార్ట్స్కి ఫుల్ లెంత్ వీడియోలకి $18.15. ఇది 15 అని ఉంది కదా, $18 అని అనుకోండి. $18 ఇప్పటికి వచ్చింది. అదేవిధంగా కింద చూడండి, పేమెంట్ మినిమం $100. చూసారా? ఇది యూట్యూబ్ వాడు మీకు పే చేయాలంటే మినిమం $100 రావాలి.
అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. ఇంకా 18 అంటే అమ్మ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా $82 ఉన్నాయి. ఇంకా మొత్తానికి వచ్చేదానికి మన అకౌంట్లో పడేదానికి $82 ఇంకా మనం గెయిన్ చేస్తే మన అకౌంట్లో పడతాయి. ఇది ఇప్పుడు దాకా నాకు వచ్చింది. యూట్యూబ్ వీడియోలు పెట్టకపోయినా వస్తుందంటే ఆ వీడియోలు బాగా క్లిక్ అయినాయి కాబట్టి వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పెట్టిన వీడియో ఇదే ఇంకా కావాలి. ఇది జై హింద్.